ఏంట్రా ఇది? ఏ ప్రయోజనం లేదు. రాత్రంతా వెతుకుతూ ఉన్నా, దీనిపై నేను వెతకలేను. ఇదేంటి? ఇది అదేనా? నాకు దొరికింది నమ్మలేకపోతున్నా. ఏంటది? ఇది తాళం అనుకుంటా. అది అంత త్వరగా నాకు దొరకదు అనుకుంటా. ఒక్క నిమిషం. ఒరే లక్క, అది నీ తాళం. దాన్ని ఎందుకు విసిరేసావు? ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? దీంతో ఏం చేస్తున్నాడు? కొత్తగా ఒక సమస్య వచ్చిందే, ఇది వెళ్ళి మన మిత్రులకి చెప్పాలి. ఎక్కడుంది? ఇకపై నిన్ను నేను ఎక్కడ పారయ్యాను? హలో, దాన్ని వెతికావా లేదా లక్క? అది ఏంటంటే బాస్, అది ఇంకా దొరకలేదు. దొరికిన వెంటనే మీకు కాల్ చేస్తా. వెతుకో. ఆ పువ్వు చాలా అరుదైనది. అది 1000 ఏళ్లకు ఒకసారి పూస్తుంది. చాలా పిచ్చోళ్ళు ఆ పువ్వు కోసం చాలా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు మాత్రం కనిపెట్టావంటే మనమిద్దరం చాలా గొప్ప ధనవంతులవ్వచ్చు. తప్పకుండా తప్పకుండా నా దగ్గర వదిలేయండి. నేను మిమ్మల్ని మోసం చేయను. నేను ఆ ఫోన్ కనిపెడతానని నాకు నమ్మకం లేదు. నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టేది? వాడు ఎక్కడే ఉన్నాడు, నాకు తెలుసు. మీరిద్దరు మళ్ళీ వచ్చేసారా? అడవంతా ఏదో వెతుకుతున్నావని విన్నాను. ఏంటది? దగ్గర అబద్ధం చెప్పొచ్చు అని ఆలోచించకు. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. నేను ఏం చేయట్లేదు. నేను ఒక విషయాన్ని వెతుకుతున్నా. నన్ను నమ్మండి. నీ మీద నాకు నమ్మకం లేదు, అర్థమైందా? నువ్వు అలా ఏం వెతుకుతున్నావు? నిన్ను నువ్వు తెలివైన వాడిని అని అనుకోకు. కాదు 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 కాదు, నన్ను నమ్ము. నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను. ఇలా చూడండి. ఏంట్రా ఇది? ఇది రుచిగా ఉంటుందా? ఇది చాలా ఫేమస్ అయిన పువ్వు. అదేంటంటే ఇది తీసుకోవడానికి చాలా మంది చాలా డబ్బునిస్తారు. నాకు మాత్రం ఆ పువ్వు దొరికిందంటే నేను చెట్టు నరికే పనిని ఆపేస్తాను, తెలుసా? ఒకవేళ కనిపెట్టలేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. నేను మళ్ళీ చెట్టులు నరుకుతూ ఉండాల్సిందే. నిజం చెప్పాలంటే నేను డబ్బు సంపాదించడానికి ఈ అడవి మొత్తాన్ని నరకాల్సి ఉంటుంది. ఏంటి? మేము అలా జరగడానికి ఒప్పుకోము. ఇలా చూడు, మేము నీకు సహాయపడతాం. నిజంగానే? ఒరే లక్క, మేము కొన్ని విషయాలు చెప్పాలి, అది బాగా విను. ఏంటో చెప్పండి. మేమిద్దరం నీకు కనిపెట్టించామంటే నువ్వు రిటైర్డ్ అయ్యి చోటు వదిలే వెళ్ళాలి, అర్థమైందా? ఏమంటావు? తప్పకుండా. నేను ధనవంతుడైన తర్వాత నేను సిటీలో ఉంటాను. అక్కడికి వెళ్ళి నేను సంతోషంగా ఉంటాను. నిజంగానా? ఇది చేయడానికి చాలా మంది కావాలి. రే తమ్ముడు, పద మిగతా వాళ్ళని తీసుకొద్దాం. దయచేసి త్వరగా రా. సరే. నేను ఉంచుకోండి. ఏంటి ఇది? ఆ వేటగాడు మీ అందరికి గొడవకి లాక్కుతున్నాడు. వాకి టాకీరా, మనం దీని ద్వారా మాట్లాడొచ్చు. ఇది భోజనమా? ఊరికే ఉండవు, ఇదేం భోజనం కాదు. అలాగా అన్నయ్య, ఇది ఒక వాకి టాకీ, ఇది అలాగే ఒక మొబైల్ ఫోన్ లాగా. వినటానికి విచిత్రంగా ఉంది. దీంతో దూరంగా ఉండే వాళ్ళతో మనం బాగా మాట్లాడొచ్చు. ఇది ఒక అద్భుతమైన మాయాజాలం. ఇలాంటి వస్తువు ఎవరు నాకు ఇంతవరకు ఇవ్వలేదు. నువ్వు ఉంచుకోవడం కోసం నేను ఇది తాలేదు. పని అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గర ఇచ్చేసేయాలి. సరే వినండి, మనకు కావాల్సింది మనకి దొరికేసింది. దిగులు పడకుండా పని చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మనం ఈ అడవి మంచి కోసం చేస్తున్నాం. పదండి, మనం ఈ అడవికి కాపలాదారులమే. గుర్తుంచుకోండి, మనం రోజా పువ్వుల్ని లేకపోతే కంపు కొట్టే మష్రూమ్ ని వెతుకుంటూ రాలేదు. ఆ పువ్వు మూలిగలాగా ఉంటుంది. అసలు అది గడ్డి ఉండే చోట్ల ఉండదు. అది చీకటిగాను తడిగాను ఉండే చోట్లనే ఉంటుంది. అర్థమైందా? శబ్దాన్ని తగ్గించండి. మా మీద నమ్మకంతో ఉండు. ఇప్పుడు మాట్లాడిందంతా చాలు, వెళ్ళి పని చూద్దాం. వీళ్ళని ఎలా నమ్మాలనే నాకు తెలియట్లేదా? ఒరే ఆగట్రా, నేను వస్తున్నాను. ఆ వేటగాడు తెల్లని ప్రదేశంలో కదా వెతకమన్నాడు, మళ్ళీ చీకట్లో కూడా చెప్పాడే. నాకు తెలుసు, ఈ పని చాలా ఈజీయే. ఎందుకంటే నేనే కదా అండర్ గ్రౌండ్ బాస్. నువ్వు మహా అదృష్టవంతుడు. లోపలికెళ్ళా. ఈ గృహలో తడితో పాటు చీకటి కూడా ఉంది. నేనే తెలివిగలవాణ్ణి. బాబు, నీ కష్టానికి తప్పనిసరిగా బహుమతి జరుగుతుంది. మహారాజా, నేను సరైన చోటు చెబుతున్నానని తెలుసా మీకు? నేనెప్పుడూ కూడా కష్టపడే వాడికి సాయం చేసేవాణ్ణి.
ఏ, నేను ఎంతసేపటి నుంచి తవ్వుతున్నాను, నాకు ఏమీ దొరకటం లేదే. ఇదేమైతుంది? అయ్యయ్యో కాదు. అందరూ వినండి, నేనే డుగ్గు మాట్లాడుతున్నా. ఇక నుంచి నేను ఏమీ కనిపెట్టలేను, నేను ఏ ప్రమాదంలో లేను. ఇప్పుడు నేను ఆయిల్ మసాజ్ చేసుకుంటూ హాయిగా ఉన్నాను. మహారాజా ఇక్కడికి రండి. నువ్వు పిలవటం చూస్తే మందే చేయమనుకుంటాను. చదువుతూనే ఉండు. మహారాజా ఇదేంటి? దీన్ని చూస్తుంటే వాడు వెతకమని చెప్పిన వస్తువులాగే ఉంది. ఇక్కడ చూడు, మనం వెతుకుతున్న వస్తువు దొరికిందనుకుంటాను. దాన్నే చూస్తున్నాను. దాన్ని చూడటానికి బార్బెక్యూ పళ్ళులా ఉంది. అది కాకుండా చాలా పెద్దదిగా ఉంది. బాబు రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తర్వాత మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. చివరిగా ఈ గుహకు వచ్చేసాము. ఈ గుగన చూడడానికి భయంకరంగా ఉందన్నయ్యా. ఇదే మనకి చివరి నమ్మకం. ఆగు, నువ్వు నిజంగా ఈ గుగలోకి వెళ్ళాలనుకుంటున్నావా? అనేకంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏంటి మీకు భయంగా ఉందా? చిన్న పిల్లలంతా బయట నుంచోండి. చూడు, నాకు ఏ భయం లేదు. నన్ను చూడు ఎలా వెళ్తాను. చూసారా, నేను మీకైనా ముందుకొచ్చాను. అన్నయ్య, నన్ను కాపాడండి, కాపాడండి. ఏదో శబ్దం వినపడుతుంది, కాపాడండి. ఆ చెట్టుల్లో ఏదో ఒకటి కాపలా కాస్తుంది. ఓరే తమ్ముడు, రారా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంట్రా ఇది? ఇలా చూడండి, మనం ఎలాగైనా ఈ పువ్వుని కనిపెట్టే తీరాలి. ఇద్దరు ఎంత పిచ్చివాళ్ళగా ఉన్నారు. అది ఏదో ఒక పురగే, నాకేం తెలియట్లేదు. త్వరగా రండి, నాకు మీ సహాయం కావాలి. ఒరే లక్క, ఇది చాలా ప్రమాదం. నేను వస్తాను, ఆగండి. ఒరే లక్క, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? మా మాట వినపడుతుందా? లక్క మనకి దొరకపోతే ఏం చేసేది చెప్పు. అన్నయ్య, రండి, ఇంటికి వెళ్దాం. నాకు భయంగా ఉంది. అన్నయ్య, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి అన్నయ్య. ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఈ చోటు చాలా చీకటిగా ఉంది. ఏంటి మీరు ఏం చెప్తున్నారు? మనం ఈ గుగలోనే ఇరుక్కుపోయామా? సైలెంట్ గా ఉండరా. ఆ లక్క దగ్గర ఒక టార్చ్ ఉంది, వాడిని కనిపెడితే చాలు. సరే అన్నయ్య, పరిగెత్తండి. అన్నయ్య, అది ఏంటి? ఒరే, ఎందుకంటున్నారా? మీరు మాట్లాడేది అక్కడి వరకు వినపడుతుంది. క్షమించండి, మిమ్మల్ని వదిలేసి నేను అలాగే తిరిగి చూసి వచ్చాను. అది లక్కనేరా. లక్క, ఇలా చూడు, మేము ఇక్కడున్నాం. ఓహో, ఎక్కడ ఉన్నారా? ఎందుకు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళావు? ఒరే లక్క, ఎందుకురా మమ్మల్ని అలా చూస్తున్నావు? మనం తప్పైన దారిలో వచ్చి ఇరుక్కుపోయాం. కాపాడు. అరే, నా ఫోటో ఎక్కడికి రాపోయిందా? అరే, నేను ఆ పువ్వును కనిపెట్టాను. మమ్మల్ని కాపాడండి. మంచి వేళ తప్పించుకున్నాం. పైన చూడన్నయ్యా. ఎక్కడే ఉంది? ఇదంత అందంగా ఉందా? అరే, సూర్యుడి వెలుతురులో పడకుండా చూసుకో. నాకు తెలుసురా. సరే, చాలా మంచిది. చూసి మెల్లగా వెళ్ళు. బాయ్ బాయ్ లక్క. బాయ్ బాయ్. అవును బాస్, నేను చెట్టును తీసుకొని అక్కడికే వస్తున్నా. ఏమన్నారు? అది అబద్ధం అంటే ఏంటి అర్థము? నిజమేనా? వాళ్ళ దగ్గర నేను వెళ్తానని చెప్పొచ్చాను. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి చెట్టులు నరకాలా?